I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Second BCom, third semester, first business statistics, first unit. Let us discuss about the topic of characteristics of statistics. గణాంక శాస్త్రం యొక్క లక్షణాలను వివరించండి అని అడుగుతాడు అన్నమాట క్వశ్చన్. ఆల్రెడీ కాలేజ్ ద్వారా ప్రొవైడ్ చేయబడినటువంటి మెటీరియల్ మీ దగ్గర ముందు పెట్టుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి లెసన్ మీకు క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో గణాంక శాస్త్రం అంటే ఏంటి, గణాంక శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అదేవిధంగా గణాంక శాస్త్రం యొక్క ఉపయోగాలు, పరిమితులు చూడడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ వి డిస్కస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అనేటువంటి పదాన్ని మనం రెండు అర్థాల్లో వాడుచున్నాము. దీనిని ఏకవచన ప్రయోగంలో ఒక అర్థంతో, బహువచన ప్రయోగంలో మరొక అర్థంతో వాడుచున్నారు. ఏకవచన ప్రయోగంలో స్టాటిస్టిక్స్ అనే పదమునకు గణాంక శాస్త్రం అని అర్థము. స్టాటిస్టిక్స్ యాజ్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ సెన్స్, దట్ ఈస్ న్యూమరికల్ డేటా మస్ట్ possess the following characteristics. First one, aggregate of facts. Aggregate of facts. By statistics, we do not refer to single figure but to a series of figures. A single height of a 5.6 and 6.0 is not, or 6.0 is not a statistics but a series relating to height of a group persons is called statistics. These are the first characteristic. Second one, affected by multiplicity of causes. వివిధ కారణాల చేత ఇది ప్రభావితం చేయబడుతుంది అనమాట. గణాంకాలు సగటు వివరాలను, ఫలితాలను తెలియజేస్తాయి అన్నమాట. ఇవి సమిష్టి విషయాలు, సంఘటనల గురించి తెలియజేస్తాయి. సెకండ్ వన్, affected by multiplicity of causes. Statistics are not affected by one factor only, rather they are affected by a large number of factors. It is because statistics are commonly used in social science. సాధారణంగా స్టాటిస్టిక్స్ని సామాజిక సైన్స్లో ఎక్కువగా, సోషల్ సైన్సెస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టు జాబ్ టు స్టడీ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్స్ సెపరేట్లీ బై ఇగ్నోరింగ్ ద ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ we see third one, numerically expressed. Numerically expressed అంటే సంఖ్యాత్మకంగానే గణాంకాలు ప్రస్ఫుటంగా చేయబడుచున్నవి. న్యూమరికల్లీ అంటే సంఖ్యాత్మకంగా అనమాట. అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హార్స్ secretist definition is that in case of statistics, qualitative expressions like young, old, good, bad, beauty, etc. are not recognized to all statistics. అంటే ఇలాంటి వాటిని అందము, ముసలితనము, బడుచుతనంలో ఉండడం, గుడ్డు, మంచి, చెడు ఇలాంటి విషయాల్ని రికగ్నైజ్ చేయదన్నమాట స్టాటిస్టిక్స్. ఏ న్యూమరికల్ వాల్యూ మస్ట్ బి గివెన్, ఒక సంఖ్యను మాత్రమే ఇది ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టేట్మెంట్స్ లైక్ దే ఆర్ 932 ఫిమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో 1000 మంది మేల్స్కి 932 ఫిమేల్స్ ఉన్నారు అనేటువంటిది ఫిగర్ న్యూమరికల్ ఐటమ్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంది తప్ప గుడ్డు, బ్యాడ్, యంగో, ఓల్డ్, బ్యూటీ ఇలాంటి వాటిని స్టాటిస్టిక్స్లో మనం ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నాము. ఇదన్నమాట న్యూమరికల్ ఎక్స్ప్రెస్ అంటే. అండ్ ఇది ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్గా స్టాటిస్టిక్ చెప్పుకోవచ్చు. అనదర్ వన్, ఫోర్త్ వన్, కలెక్టెడ్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. కలెక్టెడ్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్ అనమాట. అంటే ఈ గణాంకాలు ఒక పద్ధతి ప్రకారం సేకరించడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ అక్యురసీ ఆఫ్ రిలయబిలిటీ ఆఫ్ డేటా,
the figures should be collected in a systematic manner. If the figures are collected in a absurd manner, the reliability of such data will deteriorate. అంటే గణాంకాలను ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసి విశ్లేషణ చేసి సమర్పించడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్. ప్లేస్డ్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్. ద కలెక్షన్ ఆఫ్ డేటా ఈజ్ జనరల్లీ డన్ విత్ ద మోటివ్ టు కంపేర్ if the figures collected are not comparable. In that case, they lost a large part of their heterogeneous. Thus, it is clear that without that aforesaid characteristics, the numerical data can be called statistics. It implies all statistics are numerical statements of facts, but all numerical statements are not స్టాటిస్టిక్స్. అంటే ఆల్ స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్ స్టేట్మెంట్స్. సాంఖ్యాక దత్తాంశాలన్నీ కూడా ఈ న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే నిజాలతో కూడుకున్నటువంటి న్యూమరికల్ ఫ్యాక్ట్సే. కానీ న్యూమరికల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్టాటిస్టిక్స్ కాదు అని ఇక్కడ దీని అర్థం అన్నమాట. ఇది ఈ ముఖ్యమైనటువంటి 4 కూడా ఏంటంటే ఈ గణాంక శాస్త్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్గా మనం చెప్పవచ్చు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సేకరించిన అంకెలు ఒకదానికొకటి సంబంధించేటట్లుగా పోల్చడానికి వీలుగా ఉండాలన్నమాట. కంపేర్ టు స్టాటిస్టిక్స్ అనమాట. ఇవి గణాంక శాస్త్రానికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, అనదర్ వన్ ఈజ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇది 2019 మార్చ్లో మనకి ఏకేఎన్యూ వాళ్ళు అడగడం జరిగిందనమాట. 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. గణాంక శాస్త్రం యొక్క విధులు వివరించండి. అబ్రాడ్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై స్టాటిస్టిక్స్ ఆర్ యాజ్ అండర్. గణాంక శాస్త్రానికి ఈ క్రింది విధులు ఉన్నాయని చెప్పవచ్చు. ఏంటవి? ఫస్ట్ వన్, టు ప్రెజెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ డెఫినెట్ ఫామ్. It is with the help of figures that we can represent the things in their true form. Without a statistical study, our ideas would be vague and indefinite. The facts should be given in a definite form. ఖచ్చితంగా డెఫినెట్ ఫామ్లో ప్రజెంట్ చేయబడి ఉండాలన్నమాట. సెకండ్ వన్, precious to the facts. Besides the statistics are presented in definite form, they also help in condensing the data into a few important figures. గా దాన్ని తేయడం అనేది జరిగిందనమాట. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్స్ ప్రెజెంట్ ఏ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. గణాంక పద్ధతులు అనేటువంటివి ఖచ్చితంగా అర్థవంతమైనటువంటి సమాచారాన్ని ఇస్తాయి. ఇది గణాంక శాస్త్రం యొక్క ముఖ్యమైన విధిగా చెప్పవచ్చు అనమాట. థర్డ్ వన్, కంపారిజన్స్ అంటే పోల్చుకోవడం, పోలికలు. ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ద డేటా ఇట్ కెన్ బి కొరిలేటెడ్ అండ్ కంపేర్డ్. రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ గ్రూప్స్ ఈజ్ బెస్ట్ represented by certain mathematical quantities like averages, rates, ratios, coefficients, etc. అంటే మనకి ఇక్కడ డేటాని సూక్ష్మీకరించిన తర్వాత ఈ డేటాని ఏం చేస్తాము అంటే ఒకదానితో మరొకదానికి ఉండేటువంటి కంపారిజన్ని మనం పోల్చడం అనేది జరుగుతుంది అనమాట. వాటి మధ్య సంబంధం ఏ విధంగా ఉందనేటువంటిది 2 గ్రూపుల మధ్య మనం చెప్పవచ్చు అనమాట. బెస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. మ్యాథమెటికల్ క్వాంటిటీస్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఏంటంటే యావరేజ్ సగటులను కట్టినప్పుడు ఒక గ్రూప్ సగటు రెండో గ్రూప్ సగటు కట్టినప్పుడు రెండింటినీ కంపేర్ చేయొచ్చు. వాటిని రేట్స్ని కంపేర్ చేయొచ్చు. అదేవిధంగా రేషియోస్ కట్టి కంపారిజన్ చేయొచ్చు.
కోఎఫిషియన్స్ కూడా కంపేర్ చేయొచ్చు అనమాట. అంటే స్టాటిస్టిక్స్లో డేటాను సింప్లిఫై చేసిన తర్వాత మనం స్టాటిస్టిక్స్ని ఉపయోగించి గ్రూపుల మధ్య యావరేజ్లు కట్టినప్పుడు కానీ రేషియోస్ కట్టినప్పుడు కానీ కోఎఫిషియన్స్ చేయడం ద్వారా కూడా కంపారిజన్ చేసి ఒకదానికంటే మరొకటి తక్కువగా ఉంది మరొకటి ఎక్కువగా ఉంది అనేది మనం కంపేర్ చేసి చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఫార్ములేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. Formulation and testing of hypothesis. It is a very important statistic function. The statistical methods helps us in formulating and testing the hypothesis of new theory. ఏదైనా కొత్త సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఆ కొత్త సిద్ధాంతాలను టెస్ట్ చేయడానికి ఆ థెసిస్ని చెప్పడానికి స్టాటిస్టిక్స్ మెథడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ it is with the help of very useful anamata statistical techniques that we can know the effective imposing tax on the imports of petrol on the consumption of petrol in our country. మన దేశంలో ఉండేటువంటి పెట్రోల్ ఎంత దిగుమతి చేసుకుంటున్నామో దాని యొక్క వినియోగం ఎంత ఉంది, ఏ విధంగా మనకి దేశానికి అవసరం అవుతుంది వినియోగం పరిస్థితి, ఇదంతా కూడా మనం స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించి చాలా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అంటే పెట్రోల్ మీద మనం ఎంత దిగుమతి చేసుకున్నాం, దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, దాని కన్జంప్షన్ ఎలా ఉంది మన దేశంలో, ఇలాంటివన్నీ కూడా మనం స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించేసి మనం చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే ద స్టాటిస్టికల్ మెథడ్స్ హెల్ప్స్ ఇన్ ఫార్ములేటింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ హైపోథసిస్ ఆఫ్ న్యూ థియరీ. కొత్త సిద్ధాంతాల్లో ఇవి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. Another one is fifth one is forecasting. Another one is forecasting. Forecasting means the statistics is not only concerned with the collection, precision, comparison and formulating hypothesis, but it has also to predict the future course of action of the phenomena. We can make future policies on the basis of predictions made with the help of statistics. అంటే కొన్ని రకాలైనటువంటి భవిష్యత్ పాలసీలను తయారు చేయడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ కన్సర్న్ విత్ కలెక్షన్, సేకరించడమే కాదు, ప్రిసిషన్స్, కంపారిజను అండ్ ఫార్ములేటింగ్ హైపోథసిస్, బట్ ఇట్ హ్యాస్ ఆల్సో టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫినామినా. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని మనం ప్లాన్ చేసుకోవడానికి కూడా స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ముందుగానే అంచనా వేసేసుకోవచ్చు దేనికైనా సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత కాలంలో సేల్స్ ఇంత ఉన్నాయని మనం అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించి భవిష్యత్తులో ఇంత సేల్స్ ఉండొచ్చు, ఏమండి భవిష్యత్తులో ఇంత సేల్స్ ఉండడానికి అవకాశం ఉంది, ఆ సేల్స్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి, ప్లాన్స్ ఏంటి, స్టాటిస్టికల్ మెథడ్స్ ఏమేమి వాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఈజ్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్ అంటే ప్రభుత్వాలు అవనివ్వండి, వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు అవనివ్వండి, ఫ్యూచర్లో ఏ విధంగా పాలసీస్ని తయారు చేసుకోవాలి అనేటువంటిది స్టాటిస్టిక్స్ని ఉపయోగించి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దట్ వీ కెన్ ఫ్రేమ్ ఏ సూటబుల్ policies. How much food imports are required in 2000? It would depend on the expected food production in 2020 and the likely demand for food in 2020. Without knowing the internal production of food and expected demand in 2020, we cannot determine the amount of imports. అంటే మనం భవిష్యత్తులో ఫర్ ఎగ్జాంపుల్ 2020 లేదా 2021కి ఫుడ్ ప్రొడక్షన్ ఎంత కావాలి, ఎంత వినియోగం అవుతుంది, ఎంత కన్జంప్షన్, ఇలాంటివన్నీ కూడా మనం విధానాలను తయారు చేసుకోవడానికి ఈ పాలసీ మేకింగ్ అనేటువంటిది ముఖ్యంగా స్టాటిస్టిక్స్ యొక్క ఫంక్షన్గా మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ ఏ నట్షెల్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ డెఫైనెస్, కండెన్సేషన్, comparison, forming and testing of theories and prediction and forming of policies. విధానపరమైనటువంటి తీర్మానాలను తయారు చేసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఫంక్షన్స్, కంపారిజన్ చేసుకోవడానికి, ఫోకస్టింగ్ చేసుకోవడానికి, టెస్టింగ్ ఆఫ్ థియరీస్కి ఈ స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది.
దీస్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. గణాంక శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి విధులుగా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది నీడ్ అండ్ యూస్ఫుల్నెస్ ఆఫ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. Already I am also explain the topic of collection of data. Collection of data గురించి చూసాము. ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. Collection of primary data are also discussed. Collection of secondary data methods are also discussed. Now we say that diagrammatic representations of statistical data. సాంఖ్యాకపరమైన దత్తాంశాన్ని రేఖా చిత్రాలలో ఏ విధంగా చెప్తారు, దాని ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ చూడాలి మనం. Although tabulation is very good technique to present the data, but diagrams are an advanced technique to represent the data. As a layman, one cannot understand the tabulated data easily, but with only a single glance at the diagram, one gets complete picture of the data presented. According to M.J. Morney, diagrams register a meaningful impression almost before we think. అంటే మనం టాబులేషన్ అంటే పట్టికీకరణ తయారు చేసిన తర్వాత, పట్టికీకరణ తయారు చేయడం అనేది డేటాని రిప్రజెంటేషన్ చేయడంలో ముఖ్యమైన టెక్నిక్గా చెప్తాం. దాని తర్వాత ఈ రేఖాచిత్రాలు దత్తాంశానికి తయారు చేయడం అనేటువంటిది కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్గా చెప్పొచ్చు అనమాట, డేటాను మనం ప్రజెంట్ చేయడంలో ఒక సామాన్యమైన వ్యక్తులుగా. నెక్స్ట్, ఎస్ ఏ లేమెన్ వన్ కెనాట్ అండర్స్టాండ్ ది టాబులేటెడ్ డేటా ఈజీలీ బట్ ఓన్లీ సింగిల్ గ్లాన్స్ అట్ ది డయాగ్రామ్. మనం పట్టికీకరణ ద్వారా అర్థం చేసుకోలేనటువంటి విషయాలను చాలా ఈజీగా ఈ రేఖా చిత్రపటాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎంజే మార్ని ఏం చెప్తున్నాడంటే, రేఖా చిత్రాలను రిజిస్టర్ ఎ మీనింగ్ఫుల్ ఇంప్రెషన్, ఒక అర్థవంతమైనటువంటి ఇంప్రెషన్ మనకి ఇస్తుంది, మన మదిలో ఒక రకమైనటువంటి ఆలోచన రావడానికి ఉపయోగపడుతుంది ఈ రేఖా చిత్రాలు అనేది చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆర్ యూటిలిటీ ఆఫ్ డయాగ్రామ్స్. రేఖా చిత్రపటాల యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది 1 by 1 మనం పాయింట్ల వైజ్ చెప్పుకోవాలి. డయాగ్రామ్స్ give a very clear picture of data. Even a layman can understand it very easily and in a short time. తక్కువ కాలంలోనే దత్తాంశానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా రేఖా చిత్రపటాల ద్వారా ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు మైండ్లో రావడం అనేది జరుగుతుంది. అంటే చిత్రపటాలు నయనానందాన్ని చేకూరుస్తాయని చెప్పొచ్చు. అంటే చిత్రపటాలు దత్తాంశాన్ని కంటికి ఇంపుగా సమర్పణ చేసేటువంటి ఒక ప్రక్రియ. అవి దత్తాంశ సారాంశాన్ని తక్కువ కాలంలోనే సాటి చెప్తాయని చెప్పొచ్చు. రెండోది, we make comparison between different samples very easily. We do not use any statistical technique further to compare. We make comparison different samples. అంటే రెండు శాంపుల్స్ మధ్య ఉండేటువంటి తేడాని ఈజీగా పోల్చి చెప్పేయచ్చు. దేని ద్వారాగా అంటే రేఖా చిత్రపటాల ద్వారా, డయాగ్రామ్స్ ద్వారాగా. We do not use any statistical technique. మనం ఏ విధమైన స్టాటిస్టికల్ టెక్నిక్ని ఉపయోగించకుండా కంపారిజన్ అనేది చేయలేము. నెక్స్ట్, this technique can be used universally at any place and at any time. This technique is used almost in all the subjects and other various fields. అంటే యూనివర్సల్గా ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. ఎనీ ప్లేస్, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ టైంలోనైనా సరే ఈ రేఖా చిత్రపటాల ద్వారాగా దత్తాంశ సమర్పణ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, యూనివర్సల్గా కూడా ఉంటుందన్నమాట. అందువల్ల చాలా ఎక్కువ సబ్జెక్ట్స్లో, ఫీల్డ్స్లో ఈ రేఖా చిత్రపటాలని ఉపయోగించడం అనేది జరుగుతుందని చెప్పచ్చు. అనదర్ వన్ ఈజ్ డయాగ్రామ్స్ హ్యావ్ ఇంప్రెసివ్ వాల్యూ ఆల్సో. అంటే ఇక్కడ మనకి రేఖా చిత్రపటాలు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి, తారతమ్య వివేచనకు కూడా సహాయపడడం అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చు అనమాట. హ్యావ్ ఇంప్రెసివ్ వాల్యూ ఆల్సో. డయాగ్రామ్స్ ఒక ఇంప్రెసివ్ వాల్యూస్ని ఇస్తాయి. అండ్ అనదర్ వన్ ఈజ్, ఫిఫ్త్ వన్ ఈజ్
this technique can be used for numerical types of statistical analysis. అంటే locate median, median, mode or other statistical values. అంటే సగటు, మధ్యగతము, బాహుళకము మరియు ఇతర గణాంక విలువలను ఖచ్చితంగా ఈ డయాగ్రామ్స్ ద్వారాగా మనం తెలియజేయవచ్చు. నెక్స్ట్, దీస్ గివ్ అస్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ యాజ్ కంపేర్ టు టాబులేషన్. అంటే టాబులేషన్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. టేబుల్ ద్వారాగా మనకు అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయని. అంతకంటే క్లియర్ ఇన్ఫర్మేషను, మచ్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ను మనకి డయాగ్రామ్స్ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన డయాగ్రామ్ చూసిన వెంటనే మన మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. దాని గురించినటువంటి మనం థింక్ చేసేయగలుగుతాం అన్నమాట. దానికి సంబంధించిన ఆలోచన అనేది వచ్చేస్తూ ఉంటుంది. దిస్ డేటా ఈజ్ ఈజీలీ రిమెంబర్డ్. నెక్స్ట్ వన్, it does not save only time and energy but also economical. అంటే ఇక్కడ టైం సేవ్ అవడమే కాదు, ఎనర్జీ సేవ్ అవడమే కాదు, ఆర్థికంగా కూడా ఈ చిత్రపటాల సమర్పణ అనేది చాలా మంచిది, ఎక్కువ విషయాలని తెలియజేస్తాయని చెప్పొచ్చు. అంటే ఒక పట్టిక కంటే చిత్రపట సమర్పణ ఎక్కువ సమాచారాన్ని మనకి తెలియజేస్తుందని ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. నాట్ సో మచ్ మనీ ఈజ్ నీడ్ టు ప్రిపేర్ ఈవెన్ గుడ్ డయాగ్రామ్. అంటే ఒక మంచి రేఖాపటాన్ని గీయడానికి ఎలాంటి ఖర్చు, సో మచ్ మనీ అనేది ఇక్కడ మనకి అవసరం లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇది రేఖా చిత్రపటాల యొక్క ఉపయోగాలు, దానికి సంబంధించిన లిమిటేషన్స్ కూడా మనం రాసేయచ్చు. ఇంకా ఇక్కడ అనదర్ వన్ ఏంటంటే, రేఖా చిత్రపటాలు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. రేఖా చిత్రపటాలు ఇక్కడ మనకి ఈ జ్ఞాపక శక్తిని పెంపొందించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.